నేనే ఆ భగవంతుణ్ణి, నేనే ఆ నారాయణుణ్ణి అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. ఇది డెప్త్ సబ్జెక్టు కాబట్టి ఫస్ట్ ధ్యానం చేయండి అని భగవంతుడికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలని ఎన్నో దారులు ఉన్నాయి. ఎన్ని దారులు ఉన్నా దగ్గర దారి ఏదంటే ధ్యానము. ఇప్పుడు మనందరము ఎవరు ఈ శరీరంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడే భగవంతుణ్ణి చేరుకోవాలి. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. అర్థమైందమ్మా నేను చెప్పింది? ఏం సార్ అర్థమైందా? కాబట్టి ఈ శ్వాస ఉంటే నేనే శివుణ్ణి, ఈ శ్వాస వెళ్ళిపోతే నేనే శవాన్ని. అదే ఆది శంకరాచార్యులు వారు ఎప్పుడో చెప్పారు. ఏమని? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతనః త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అంటే ఈ దేహం అనే దేవాలయంలో సోహం అంటే మనం తీసుకునే గాలి సో అని, మనం వదిలే శ్వాస హమ్ అని జరుగుతూ ఉంటుంది. ఈ కాళ్ళు నేను కాదు, ఈ చేతులు నేను కాదు, నాలో ఉన్న ఆలోచన నేను కాదు, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అన్నీ తీసేస్తే చివరికి ఏదైతే మిగులుతుందో అదే నేను అన్నాడు భగవంతుడు. ఏం మిగులుతుంది? మనం అన్నీ తీసేస్తే, చేతులు తీసేసాము, కాళ్ళు తీసేసాము, లోపల ఉన్న అవయవాలన్నీ తీసేసాము, అన్నీ తీసేస్తే మిగిలింది ఏంది? తీసుకునే గాలి సో అని, వదిలే గాలి హమ్ అని, అదే నేను అన్నాడు. దాన్ని మనం అనుభవపూర్వకంగా పొందాలి. పొందినప్పుడు మళ్ళీ జన్మ లేదు. చనిపోయిన తర్వాత ఆత్మశాంతి కోసము అని ఎన్నెన్నో చేస్తారు. పిండాలు పెట్టి ప్రదానం చేయడము, గోదానము, భూదానము, ఏవేవో చేస్తారు. వాటన్నిటి వల్ల ఉపయోగం లేదు. కానీ ఎందుకంటే ఎన్నో జన్మలు ఈ జీవుడు పుట్టి చచ్చి ఈ శరీరాలు బట్టలు ఏ విధంగా అయితే తీసి మళ్ళీ వేరే వేస్తామో అలా ఈ శరీరాలు మళ్ళీ 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 మారుస్తూ ఉంటాం అన్నమాట. ఒకానొక జన్మలో భగవంతుడా నేనేం చేశాను, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ బాధలు అని 7 జన్మల్లో మనం ఏడిస్తే అప్పుడు సాక్షాత్తు ఆ నారాయణుడే సద్గురువు. సద్గురువు అంటే సత్యాన్ని చెప్పే గురువు. సత్యం ఏంటంటే నేను కనిపించే ఈ శరీరాన్ని కాదు, కనిపించని ఆత్మను, ఆత్మే భగవంతుడు అన్న సత్యాన్ని తెలుసుకునేదానికి గురువు రూపంలో భగవంతుడే వస్తాడు. ఇప్పుడు మీరందరూ మనమంతా ఇక్కడ కలిసామంటే మీ అందరూ ఈ సత్య మార్గంలోకి రావాలి, తెలుసుకోవాలి అని ఆ నారాయణుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చారన్నమాట. కాబట్టి ఒక 5 నిమిషాలు మనందరం ధ్యానం చేస్తాము. మన శ్వాస లోపలికి తీసుకుంటున్న గాలి, బయటకు వదులుతున్న గాలి, మన దృష్టి అంతా శ్వాస మీదే ఉండాలి. కానీ మనం కళ్ళు మూసినప్పటి నుంచి మనకి 1,00,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు చాలు, ఇంకా ఆగు, రా అని మళ్ళీ మన దృష్టిని తీసుకొచ్చి శ్వాస మీద పెట్టాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తామో, ఎవరి వయసు ఎంతో అంతసేపు కనీసం చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు చేయంగా ఆ భగవంతుడు మనల్ని మెచ్చినప్పుడు మన లోపల ఉన్న ఆత్మ మనకు దర్శనం అవుతుంది. ఆత్మ దర్శనం కలిగిందంటే మళ్ళీ మనకి జన్మ లేదు. లేదంటే శంకరాచార్యులు వారు చెప్పినట్టు పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. అంటే మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి, మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి ఈ జనన మరణ చక్రంలో జీవుడు తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ఈ చక్రంలో నుంచి విడివడి మళ్ళీ పుట్టకుండా ఆ నారాయణుల్లో ఐక్యమైపోవాలంటే మనం ధ్యానం చేయాలి. అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, భక్తి మార్గాలు, కానీ ఇది ఈజీ దారి, ఫ్లైట్ దారి, ధ్యానం దారి. కాబట్టి మీ అందరూ కూడా ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తాము. కళ్ళు మూసుకోండి, ఇట్లా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకోవాలి. అంటే ఎందుకంటే మన శరీరంలో నుంచి ఎప్పుడు కళ్ళల్లో నుంచి 80% ఎనర్జీ, చేతుల్లో నుంచి 10% ఎనర్జీ, కాళ్ళల్లో నుంచి 10% ఎనర్జీ ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఎనర్జీ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే రాను శరీరంలో శక్తి తగ్గిపోయి మనం తొందరగా మరణానికి దగ్గరైపోతాము. ఎప్పుడైతే ధ్యానం చేసి శరీరంలో ఉన్నప్పుడే భగవత్ సాక్షాత్కారం పొందాలంటే ధ్యానం చేయాలి. కాబట్టి కళ్ళు మూసుకొని తీసుకుంటున్న గాలి, వదులుతున్న గాలి, దాని మీదే మన దృష్టి ఉండాలి. ఎన్ని ఆలోచనలు వచ్చినా మళ్ళీ కట్ చేసి మళ్ళీ శ్వాసను గమనించాలి. అయితే మ్యూజిక్ మెడిటేషన్ చాలా చేస్తారు, పాటలు పెట్టుకొని వింటా కూర్చొని నిద్రపోతారు.
సైలెన్స్ మెడిటేషన్ చేయాలి. అరే నేనేంటి ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నాను, నేనేంటి నిద్రపోతున్నాను అని లేదు, నేను శ్వాసను గమనించాలని మళ్ళీ శ్వాసను గమనిస్తూ తీసుకుంటున్న గాలి, వదులుతున్న గాలి, దాని మీదే మన దృష్టి ఉండాలి. అర్థమైందా సార్? தமிழ் கொஞ்சம் கொஞ்சம் அண்டர்ஸ்டாண்ட் பண்ணி இவங்க சொல்றது வந்து வேற ஒன்றும் இல்லைங்க, ஓரளவுக்கு புரிஞ்சுக்க முடியும். தியானம் பண்ணா நம்ம அடையலான்றது தான் இதோட அதை ஒரு 4 வரியில சொல்லி தியானத்தின் மூலியமா நாராயணனை நம்ம அடைய முடியும். அதுதான் பேசிக் புரியுது இல்ல, இதெல்லாம் நமக்கு டெபினிஷன் ஒரு 4 வரி சொல்றது. இதுதான் இந்த మనలో ఉన్న శ్వాసే భగవంతుడు. శ్వాస சொல்ற ఉంటే ஒரே మనం விஷயம் என்னன்னா, శివుడు. శ్వాస ఆగిపోతే మనం ஒரு శవం. நிமிஷம், ఆ. நம்ம எவ்வளவோ தியான வழி இருக்கு, அது வந்து பல்வேறு வகையில் இருக்கு. ஆனால் இந்த இப்போ இவங்க சொல்கிற தியான வழி வந்து ரொம்ப எளிமையானது, அதிக நேரம் எடுக்கணும்னு அவசியம் இல்லை. அவங்க சொல்கிற சிம்பிள் கான்செப்ட் வந்து பார்த்திங்கன்னா, நம்ம போட்டிருக்கிற நம்ம இந்த உடல் வந்து ஆடை மாதிரி, இது வந்து பல சரீரத்தை கடந்து வந்திருக்கிறோம். இதில் வந்து இந்த தியானத்தை பண்ணுறது மூலமாக நம்ம எனர்ஜியை சேவ் பண்ணிக்கலாம். அதுக்கு அவங்க சொல்கிற விஷயம் வந்து கைகளை இப்படி வச்சுக்கணும், காலை வந்து பின்னிக்கணும். இது பின்றது என்ன முக்கியம் அப்படின்னு பார்த்தீங்கன்னா, பாதம் கீழே முட்டாமல் இருக்கணும் தான். ஏன்னா ఎవరు పాదத்திலிருந்து வந்து நமக்கு எடுக்கும் எனర్జీ, అదే మరి భూమికి పోகும். ఇట్లా అవుతుంది అని చెప్తాడు. నేను ఆడుకొని నా కూతురు పెళ్లి కావాలా, నెక్స్ట్ ఇయర్ అవుతుంది అని చెప్పి నాకు అప్పుడు కట్టింగ్లే ఆ. అది చెప్పి అట్లా దానికి ఇప్పుడు చెప్పేసి వస్తే ఇంకో కూతురు ఎంబీ చదువుతూ ఉంది, సాఫ్ట్వేర్. నేను అది దాన్ని అడిగి స్వామి ఎంత చెప్తారు ఆయనకు. ధ్యానం చేస్తే మనము ఏమి అడుగుతామో అది రావు, మనకి ఏం కావాలో అది భగవంతుడు మన దగ్గరికి పంపిస్తాడు. ధ్యానం అనేది అంత పవర్ఫుల్. మహావిష్ణు సుదర్శన చక్రం ఎంత పవర్ఫుల్, ధ్యానం అంత పవర్ఫుల్. మనం ఏం అడగాల్సిన పని లేదు. మా అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఏం అడగబడలే. భగవద్గీతలో లేదమ్మా, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పేశారు. ఏం చెప్పారంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే మీకు దిక్కు తెలియనన్ని చింతలు బాధలు ఉన్నా అన్ని పక్కన పెట్టి కాసేపు ధ్యానం చెయ్యి, నీ యోగక్షేమాలు నేను చూస్తాను అన్నాడు. యోగం అంటే భగవంతుడిని చేరుకోవాలి, అది చూపిస్తాను. క్షేమము అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకేం కావాలో, ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు డబ్బులు కావాలంటే 1 కోటి రూపాయలు ఇవ్వడు, నాకు 10 కోట్లు ఇవ్వాలని ఆయన అనుకో ఉంటాడు. కాబట్టి మనం ఏమీ కోరుకోకూడదు. స్వామి నాకేం కావాలో అన్ని నువ్వే ఇయ్యి అంటే ఆయనే తీసుకొచ్చి మన దగ్గర పెడతాడు. నమ్మాలి. కురుక్షేత్రము స్వామికి 89 ఏళ్ళు అయినప్పుడు కృష్ణపురం అప్పుడు నడిచింది. 23 ఏళ్ళ 26 ఏళ్ళ వాళ్ళు తీరిపోయింది. అది పేడ నాకు శ్లోక్ అయింది. సరే మా 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ஒன்றும் இல்லை, அவர் சொல்கிறது வந்து கால் வந்து முட்டாமல் வச்சுக்கோங்க,